బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ యుద్ధంలో దుబాయ్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అదేంటంటే యుద్ధం జరుగుతుంటే గుడ్ న్యూస్ అనుకుంటున్నారు కదా. ఎస్, పాయింట్కి వస్తున్నా. మళ్ళీ విమాన సర్వీసులు ప్రారంభించింది దుబాయ్. తాము అమెరికాకు సపోర్ట్ చేయడం లేదని, తమపై దాడులు చేయొద్దంటూ రష్యా ద్వారా ఇరాన్ను కోరింది యుఏఈ. అవును, దీంతో అబుదాబి, దుబాయ్లపై దాడులు ఆపేసింది ఇరాన్. పరిస్థితులు చక్కబడుతూ ఉండడంతో పరిమిత విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. 2 రోజులుగా గల్ఫ్ దేశాల ఎయిర్ స్పేస్ల మూసివేతతో ఎయిర్పోర్టులో నరకం అనుభవించారు ప్రయాణికులు. దీంతో ప్రస్తుతం మధ్యవర్తిత్వానికి వెళ్ళింది ఈ క్షణం. ఇప్పుడు గురించి మాట్లాడుకుంటే ఇటు దుబాయ్ అంటే యుఏఈ రష్యా దగ్గరికి, రష్యాకి వేడుకుంది. నువ్వు ఒకసారి ఇరాన్తో మాట్లాడితే ఇరాన్ కాస్త సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. మేము ఎవరికి సపోర్ట్ లేవని చెప్పు. ఒకవేళ నువ్వు చెప్తే కనుక ఇరాన్ మాట వినే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మా ప్రయాణికులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, దుబాయ్లో కావచ్చు, అబుదాబిలో కావచ్చు, ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగింది రష్యా. ఈ విషయాన్ని వాళ్ళకి కన్వే చేసింది. దీంతో పాక్షికంగా ప్రస్తుతం దాడులను ఆపేసిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధంలో దుబాయ్కి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. యుఏఈ మళ్ళీ విమాన సర్వీసులు ప్రారంభించింది దుబాయ్. తాము అమెరికాకు సపోర్ట్ చేయడం లేదు, తమపై దాడులు చేయొద్దంటూ కూడా వేడుకుంది. ఈ నేపథ్యంలో రష్యా ద్వారా ఇరాన్ను కోరింది యుఏఈ. వెంటనే రష్యా ఇదే అంశం మీద మాట్లాడింది. మరీ ముఖ్యంగా మేము ఎవరికీ సపోర్ట్ చేయటం లేదు, ఇటు అమెరికాకు సపోర్ట్ అని లేదు, కాబట్టి ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి అంటూ కూడా. ఒకసారి అబుదాబి మీరు చూడొచ్చు, యుఏఈ చేసిన ఆ ట్వీట్. అబుదాబి ఎయిర్పోర్ట్స్ confirms operations partially resumed at AUH as of Monday, 2nd March 2026, in coordination with the relevant authorities and airline partners. Passengers are advised to check with their airlines for updates on flight schedules prior to traveling to the airport. అంటే పాక్షికంగా సర్వీస్ని పునరుద్ధరించడం జరిగిందంటూ కూడా ఇటు అబుదాబి ఎయిర్పోర్ట్ కన్ఫర్మ్ చేయడం జరుగుతోంది. సో దీన్ని బట్టి అర్థమవుతోంది ప్రస్తుతానికైతే మాత్రం పరిణామాలు కాస్త వేగంగా మారుతున్నాయి. ఇండైరెక్ట్గా ఇక్కడ రష్యా రంగంలోకి దిగింది, ఇరాన్ను నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. బట్ ఇదే రష్యా నేరుగా యుద్ధంలోకి దిగుతుందా అంటే యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ అంతకన్నా ముందు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకున్నారు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇన్ఫ్యాక్ట్ మంచు విష్ణుతో పాటు ఇంకా మాట్లాడుకుంటే మన స్టార్ షట్లర్ పివి సింధు, చిరంజీవి కూతురు శ్రీజ, వీళ్ళంతా కూడా గల్ఫ్లో చిక్కుకున్న పరిస్థితి ఉంది కదా. దీంతోపాటు ఏకంగా 1 కోటి మంది తెలుగు వాళ్ళు కావచ్చు, భారతీయులు కావచ్చు, ఎగ్జాక్ట్లీ భారతీయులు 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకున్నారు. చిక్కుకోవడం అంటే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఓవరాల్గా మొత్తం అంతా. ఇప్పుడు ఫ్లైట్స్ రీస్టార్ట్ కావడం వల్ల ఏమవుతుంది, విమానాల మీద ప్రెషర్ తగ్గుతుంది, ఎక్కడ వాళ్ళ ముందు అక్కడికి చేరుకుంటారు. తర్వాత మీరు ఎలాగైనా కొట్టుకోండి. అండ్ ఇదే దుబాయ్కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ నవ్వేదో ముందు నవ్వుంటే బాగుంది కదా. ఇప్పుడు రష్యాతో నవ్వేదో ముందు నవ్వుంటే బాగుంది కదా. ఎందుకు ఈ మాట అనడం జరుగుతుందంటే, ఇవే దుబాయ్ యుఏఈ, ఇదే సౌదీ అరేబియా అమెరికాకు ఎందుకు బేస్ ఇచ్చారు? ఇరాన్ కోసమే కదా. అఫ్కోర్స్ అమెరికా ఉండొచ్చు కాక మేము సెక్యూరిటీగా ఉంటామని చెప్పి. బట్ ఈరోజు వీళ్ళకి తెలిసి వచ్చింది సెక్యూరిటీగా ఉంటామంటూ పక్కలో బల్లల్లా మారింది తప్ప సెక్యూరిటీ ఇవ్వాల్సిన విషయంలో ఎక్కడ సెక్యూరిటీ ఇవ్వలేదనే విషయం ఈరోజు గల్ఫ్ కంట్రీస్కి అర్థమవుతోంది. దీంతో దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాగోలాగా బతికి బట్ట కట్టాలి, ఫస్ట్ ఈ గండ నుంచి గట్టెక్కాలి. కాబట్టి ఎవరు ఆల్టర్నేటివ్గా కనిపించారు? ఆదుకుంటుంది అనుకున్న అమెరికా అడ్డదారిలో వదిలేసి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ని కాపు కాసేందుకు వెళ్ళిపోయింది. అక్కడ అవసరం కాబట్టి అమెరికాది అవసరం మాత్రమే, రష్యాది మాత్రం ఆపన్న హస్తం. ఇప్పుడు ఈ కాంటెక్స్లో రష్యా ఎక్కడా ఎవరికి సంబంధం లేదు. రష్యా ఇరాన్ అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఇరాన్ రష్యాని క్వశ్చన్ చేయగలదు. నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కానీ నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావని చెప్పి రష్యాని సపోర్ట్ చేయగలదు ఇరాన్. అయినప్పటికీ రష్యా ఇచ్చిన వాల్యూ ఇరాన్కి, ఇరాన్ రష్యాకి ఇచ్చిన వాల్యూ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎన్కాష్ చేసుకుంది అనుకుని చెప్పి దుబాయ్ ఇటు బహుశా థ్యాంక్స్ చెప్పుకోవాలి రష్యాకి. అండ్ ఆలోచించుకోవాలి కూడా, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఆలోచించుకోవాలి. ఆపదలో ఆదుకునేది ఎవడు, ఆపదలో అడుక్కు తినిపో అని చెప్పి విడిచిపెట్టి పారిపోయేది ఎవరని చెప్పి. ఈరోజు
ఎయిర్పోర్ట్ సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయి. అది మీరు చూడొచ్చు. అబుదాబి ఎయిర్పోర్ట్ కన్ఫర్మ్స్ operations partially resumed at AUH as of Monday, 2nd March 2026, in coordination with relevant authorities and airline partners. Passengers are advised to check with their airlines for updates on flight schedules prior to traveling to the airport. అంటూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీస్ చెప్పుకొచ్చిన మాట. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎయిర్పోర్ట్ అథారిటీస్ చెప్పుకొచ్చిన మాట. ఏముంటోంది? అబుదాబి ఎయిర్పోర్ట్ కన్ఫర్మ్ చేయడం జరుగుతోంది. ఆపరేషన్స్ అనేవి పార్షియల్గా రెజ్యూమ్ అయ్యాయి. 2వ తారీఖు అంటే ఈ రోజు నుంచి, మండే నుంచి పార్షియల్గా రెజ్యూమ్ అయ్యాయి. ఇన్ కోఆర్డినేషన్ విత్ రెలవెంట్ అథారిటీస్ అండ్ ఎయిర్లైన్ పార్ట్నర్స్. అసలు ఏం జరిగింది ఈ బ్యాక్గ్రౌండ్లో అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది వాళ్ళ పెట్టే బేడాలు సర్దుకొని, వాళ్ళ పెట్టెలు, వాళ్ళ బ్యాగులు సర్దుకొని పరుగులు పెడుతున్నారు పార్షియల్గా రెజ్యూమ్ అయితే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ సివియారిటీ ఎలా ఉందనేది. ఎందుకు సివియారిటీ మనం చూడలేదా? మన పివి సింధు చెప్పినప్పుడు మనకు అర్థం కాలేదు గల్ఫ్ కంట్రీస్లో ఎటువంటి పరిస్థితి ఉందో. కొంతమంది అంటున్నారు మాట వరకు అంటున్నారో లేకపోతే అనాలని అంటున్నారో, కానీ అక్కడ మీరు సేఫ్గానే ఉన్నారని చెప్పి. అఫ్కోర్స్ మీరు సేఫ్గానే ఉన్నారు, కానీ భయపడుతున్నారు, ఆ భయాందోళన ఉన్నారంటే కనుక ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నాం కాబట్టి, ఆ దేశంలో అంటే మళ్ళీ ఎక్కడ మమ్మల్ని కాపాడరో లేకపోతే రక్షించడం భయం ఉండుండొచ్చు కాక. ఆ విషయం నుంచి మళ్ళీ బ్యాక్ టు సబ్జెక్ట్కి వస్తే కనుక, ఇప్పుడు పార్షియల్గా రెజ్యూమ్ అయింది, కానీ మాట్లాడుకోవాల్సిన మాట మాత్రం ఒక్కటి. ఆపదలు ఆదుకునే మిత్రదేశాల్లో నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా రష్యా ఉంటుంది. రష్యా ఉంటుంది. ఈరోజు ప్రూవ్ చేస్తుంది వన్స్ అగైన్. ఎందుకని? ఇదే దుబాయ్ వీళ్ళకి ఆపదొస్తే ఎవరి దగ్గర పరిగెట్టారు? పరిగెట్టడం విషయం పక్కన పెడితే ఆపదొస్తే ఆదుకుని చెప్పి ఎవరి మీద భరోసా వ్యక్తం చేశారు వీళ్ళు? అమెరికా మీద కాదా? అందుకే కదా ఎంత ఏకంగా దుబాయ్ 3,500 మంది సైన్యాన్ని, అమెరికా సైన్యాన్ని వాళ్ళకి షెల్టర్ ఇచ్చి, వాళ్ళకి భూమి ఇచ్చి, వాళ్ళకి అక్కడ ఎయిర్ బేస్నో లేకపోతే మిలిటరీ బేస్నో ఏర్పాటు చేసుకొని అక్కడ చోటిచ్చింది దేనికి? అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? అచ్చచ్చ నీ మీద ఏగ వాళ్ళనివ్వడని చెప్పిన అమెరికా ఈరోజు అదే మిలిటరీ బేస్ను ఉపయోగించుకుని ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత అమెరికా కారణంగా ఈరోజు దుబాయ్ దెబ్బలు తగులుతూ ఉంటే, దెబ్బలు తింటూ ఉంటే, నీ పన్ను చూసుకో, నా పన్ను చూసుకుంటా అని చెప్పి ఉలుకు పలుకు లేకుండా ఉరకలేస్తున్న ఈ అమెరికా ఈరోజు ఆపణహస్తం అందించలేకపోయింది. నీ పన్ను చూసుకో అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బట్ దుబాయ్ ఏం చేస్తుంది? అరబ్ ఎమిరేట్స్ ఏం చేయడం జరిగింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెంటనే రష్యా ఫోన్ కాల్ అందుకున్నారు. వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు. వాళ్ళు పుతిన్తో మాట్లాడి జరిగింది ఏదో జరిగింది, మీ ఎవరికి మద్దతుగా లేము, ఎవరికి సపోర్ట్గా లేము, మమ్మల్ని అర్థం చేసుకోండి, మీరు దయచేసి ఒకసారి ఇరాన్తో మాట్లాడండి, ఇరాన్తో మాట్లాడి మీ ఎవరికి సపోర్ట్ లేవని చెప్పండి. ఎందుకంటే మీ యుద్ధంలో మా పాత్ర ఏంటి? అసలు మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మమ్మల్ని ఎందుకు దాడి చేస్తున్నారు? మా పక్కింటి వాళ్ళే కదా, మా నైబర్సే కదా, మేము ఎందుకు దాడి చేస్తాం? మాకు అమెరికాతో సంబంధం లేదు, బట్ మాకున్న ఏదో ఆ వర్తక వాణిజ్యమో లేకపోతే వ్యాపార కోణంలోనో కాస్త మేము ఇచ్చామని చెప్పి క్లారిటీ ఇచ్చుకున్నారు. మీరు కాస్త మధ్యవర్తిత్వం వహించి మీరు కాస్త వాళ్ళకి చెప్పండి, ఇరాన్కి చెప్పండి, కాస్త దాడులు ఆపమని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే ఇరాన్ అప్పుడు రష్యా మాట విని, కానీ ఇక్కడ ఇరాన్ కూడా మెచ్చుకోవాలి. అఫ్కోర్స్ రష్యానే మెచ్చుకోవాలి. అది మైత్రి బంధం అంటే, అది దోస్తానా అంటే. అమెరికాతో దోస్తానా ఎలా ఉంటుందంటే చేతిలో పాము పట్టుకొని తిరిగినట్టే, ఎప్పుడు కాటేస్తుందో తెలీదు. కానీ రష్యా అలాంటిది కదా. ఒకసారి చూడండి, నిజంగా ఈరోజు ఇరాన్కి సంబంధించి వాళ్ళిద్దరు మైత్రి బంధం గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు సపోజ్ రష్యా వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఓకే దాడిని ఖండించో, ఇదంతా వెల్ అండ్ గుడ్, బట్ మిలిటరీ గురించి వచ్చినప్పుడు వస్తుంది కదా, నా మీద ఇంత దాడి జరుగుతుంటే ఎందుకు నువ్వు మిలిటరీని పంపించలేదని చెప్పి క్వశ్చన్ చేసే ఆ ఫ్లెక్సిబిలిటీ ఇరాన్కి ఉంటుంది కదా. బట్ ఆ మాట అనలేదే. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా మెచ్చుకోవాలి. రష్యా ఫోన్ చేసినప్పుడు రష్యా మాటకు విలువించి ఇంత కష్టంలో కూడా వాళ్ళ సుప్రీం లీడర్ని కోల్పోయి, వాళ్ళ టాప్ కమాండర్స్ని కోల్పోయి, వాళ్ళ కీలకమైన వ్యక్తుల్ని కోల్పోయి, వాళ్ళ క్యాడర్ని, వాళ్ళ కమాండర్స్ని, వాళ్ళ సైనికుని, వాళ్ళ మిలిటరీ బేసెస్ని, వాళ్ళ మెషనరీస్ని, దాంతోపాటు వాళ్ళ వార్ హెడ్స్ని ఇన్ని కోల్పోతూ
ఈరోజు డైరెక్షన్ లేకుండా ఐఆర్జీసీ అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళ వ్యూహంతో ప్రతి ఒక్కరూ కమాండర్ అయిపోయి ఈరోజు బుర్జ్ ఖలీఫా, దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, వీటి మీద దాడి చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయింది ఈరోజు? సో మళ్ళీ బ్యాక్ టు ది సబ్జెక్ట్ వస్తే, అటువంటి ఇరాన్ ఈరోజు ఎవరిని రష్యా మాట్లాడాలి? సుప్రీం లీడర్ ఉండేవారు ఆయుతుల్ అలీ ఖమేనీ ఇన్నాళ్ళు మాట్లాడడానికి. బట్ ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? అయినప్పటికీ కలుగజేసుకుంది రష్యా. ఆఫ్కోర్స్ అమెరికా ఇన్నాళ్ళు మీరు తొత్తుగా ఉన్నారు, మీతో మేము పట్టించుకోని చెప్పి వాళ్ళతో రిలేషన్స్ వదులుకోలేదు. దుబాయ్తో కావచ్చు, గల్ఫ్ కంట్రీస్తో వాళ్ళ కాల్ అటెంప్ట్ చేసింది. నేను మధ్యవర్తిత్వం వహిస్తా అని చెప్పి బాధ్యత తీసుకుంది. ఇరాన్తో మాట్లాడింది. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదంట. కొంచెం పూర్తిగా మనకి అన్ని విషయాలు బయటికి రావు కదా, కొన్ని విషయాలు బయటకు వస్తాయి అంతే. కాబట్టి వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎంత సిచ్యువేషన్లో కూడా, ఎంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ఇరాన్ రష్యా మాట విందంటే కనుక దట్ షోర్స్ ద బాండింగ్, ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ది టూ కంట్రీస్. కానీ బహుశా గల్ఫ్ కంట్రీస్ నేర్చుకోవాలేమో. ఆపదలో ఆదుకునే ఆప్తమిత్రుడు ఎవడు అంటే కనుక గబేల్మని అమెరికా అన్నారేమో. ఇదిగో ఇలాగే ఉంటుంది మీ పరిస్థితి. ఆదుకుంటాడు అనుకున్నాడు, అడ్డంగా వదిలేసి వెళ్ళిపోతాడు ఆపదలో. ఆ బుద్ధి చూపించడం జరిగింది అమెరికా ఈరోజు. దాడి చేస్తాడు అనుకున్నవాడేమో దయతెరిచి వదిలేశాడు ఈరోజు ఇరాన్. ఎవరి మాట విని? వాళ్ళ దోస్తు మాట విని. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా కలిసికట్టుగా ఉండండి. ఇక్కడ నేను గొప్ప కాదు. నేను గొప్ప అనుకుంటే బతుకు గోల్గొప్ప అయిపోతుంది. అందరూ ఒకటి రీజన్ బలపడాలని చెప్పి ఆకాంక్షతో వెళ్తే కనుక రష్యా లాంటివి తోడొస్తాయి. ఇండియా ఎప్పుడు ముందుంటుంది. చైనా గురించి మీరు ఆలోచించుకోండి. పాకిస్తాన్ని పక్కన పెట్టండి. ముందు ఆ పాకిస్తాన్ అనే ఒక విషపు సర్పాన్ని అమెరికాతో జత కట్టకుండా దాన్ని బాగుపడేలా చేయండి మీరంతా కలిసి. అప్పుడు దీని మీదకి రావాలంటే అమెరికా ఆలోచిస్తుంది. అమెరికాకు ఎలా ఉంటుందంటే చిన్న చోటిస్తే చాలు, సందు దొరికితే చాలు, మొత్తం చీల్చి చెండాడుకుని వెళ్ళిపోతుంది ఆ రీజన్లో. ప్రస్తుతం మళ్ళీ బ్యాక్ టు ద సబ్జెక్ట్కి వస్తే కనుక పూర్తిగా ఇక్కడ రష్యా మధ్యవర్తిత్వం వహించింది, ఇరాన్ని ఒప్పించింది. దీంతో దుబాయ్ మీద దాడులు చేయడానికి ప్రస్తుతానికి ఆపినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని అబుదాబి ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయ్యింది. అబుదాబి ఎయిర్పోర్ట్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఆపరేషన్స్ పార్షియలీ రెజ్యూమ్డ్ అంటే చెప్పుకొచ్చింది. ఒకసారి ఆ ట్వీట్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అబుదాబి ఎయిర్పోర్ట్స్ కన్ఫర్మ్స్ ఆపరేషన్స్ పార్షియలీ రెజ్యూమ్డ్ at AUH as of Monday, 2nd March 2026 in coordination with relevant authorities and airline partners. Passengers are advised to check with their airlines for updates on flights scheduled prior to traveling to the airport అంటూ కూడా కంక్లూషన్ ఇచ్చింది. ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.